రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. అదేంటి ఇంటివారవ్వడం పెళ్ళి అంటే కాదు. ఒక రాజకీయ పార్టీ వారయ్యారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆ పార్టీని వ్యతిరేకిస్తూ చాలా రోజుల నుండి రచ్చబండ నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని జట్టు కట్టించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే ఆయన ఏ పార్టీ కండవా కప్పుకోకుండా ఏ పార్టీ నరసాపురం సీట్ తీసుకుంటే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించడం చివరికి అన్ని పార్టీలు కలిపి వదిలేసినాయి. దాంతో ఇప్పుడు ఆయన తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరితే కానీ అసెంబ్లీ సీటు రాదు అన్నటువంటిది ఓ ప్రధానమైన అంశమైంది. ఇప్పుడు తెలుగుదేశం కండవా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరారు. అయితే అదే పక్కనే శ్రీనివాస వర్మ ఎవరైతే నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అదే వేదిక మీద ఉన్నారు. ఆయన సమక్షంలో రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి చేతుల మీదుగా చేరారు. రాబోయేటువంటి ఎన్నికల్లో బలమైనటువంటి శక్తిగా తను ఎందుకు చేరారు అనేది చెప్పుకొచ్చారు. కృతజ్ఞత చూపించడానికి చంద్రబాబు గారికి. ఒకప్పుడు తన మీద హత్యా ప్రయత్నం జరిగితే కాపాడింది కోర్టుల ద్వారా చంద్రబాబు గారు. రాత్రి తెల్లవారులు తను మాట్లాడతా, నా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతా, న్యాయవాదులతో మాట్లాడతా చేశారని ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కవరని చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఓవరాల్గా ఆయన అయితే జాయిన్ అయ్యారన్నటువంటిది అధికారికంగా ప్రకటించారు. ఇక ఆయన సీటు గురించి ఏది మార్చి ఆయనకి ఇస్తారు అన్నటువంటిది ఇక తేలాల్సి ఉంది.